రైట్. నెక్స్ట్ కడప నుంచి రిపోర్టర్ సుబ్బారెడ్డి రెడీగా ఉన్నారు. సుబ్బారెడ్డి, పాడ పరిధిలో గతంలో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను ఉన్నతాధికారులు తిరస్కరించడానికి ప్రధాన కారణాలేంటి? ఇప్పుడు ఆదేశించిన ఈ ఎంక్వైరీలో ఏ ఏ ప్రధాన పనులపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? చిరంజీవి ఏదైతే కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో పాడ అంటే పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి గత ప్రభుత్వం అంటే 2019 నుంచి 14 వరకు జరిగినటువంటి పనులు అయితే ఉన్నాయో పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకు సంబంధించి విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కడపకు సంబంధించినటువంటి ప్రాంతీయ విజిలెన్స్ శాఖ అధికారులు చేసినటువంటి విచారణలో అవినీతి అక్రమాలు బయటపడడం జరిగింది. అయితే ఈ ప్రాంతీయ విజిలెన్స్ శాఖ చేసినటువంటి ఏదైతే అక్రమాలకు సంబంధించినటువంటి నివేదికలో ఇంకా లోపాలు ఉన్నాయనేటువంటి నేపథ్యంలోనే మరోమారు విజిలెన్స్ శాఖకు సంబంధించిన డీజీ హరీష్ గుప్తా మరోసారి ప్రత్యేక బృందాలతో విజిలెన్స్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలనేటువంటి అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో 4900 ఏదైతే పనులు మొత్తం పనులు ఉండేటటువంటి నేపథ్యంలో అందులో 3500 పనులకు మాత్రమే పనులు పూర్తి అయినటువంటి పరిస్థితి. అయితే అందులో 2279 పనులకు మాత్రమే సంబంధిత విజిలెన్స్ శాఖకు సంబంధించిన అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ఇంత వ్యత్యాసం ఉండేటటువంటి నేపథ్యంలో విజిలెన్స్ శాఖకు సంబంధించిన డీజీ హరీష్ గుప్తా మరోమారు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో గతంలో మీరు ఇచ్చినటువంటి నివేదికలో లోపాలు ఉన్నాయనేటువంటి దాన్ని ఎత్తి చూపుతూ ఆ లోపాలను సవరించుకుంటూ ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ మరోమారు విజిలెన్స్ శాఖ సమగ్ర నివేదిక ఇవ్వాలనేటువంటి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అటు అధికారుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాలు అంటే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పాడా పనుల్లో ఉండేటువంటి అవినీతి అక్రమాలు మరోమారు విజిలెన్స్ శాఖ చేపట్టేటటువంటి ఈ దర్యాప్తులో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు అనేటువంటి వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా అటు అధికారుల్లో కావచ్చు అలాగే స్థానికుల్లో కూడా ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే పాడాలో చేసినటువంటి పనులు పూర్తి స్థాయిలో అంచనాలకు మించి కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పజెప్పారా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేపట్టారా, అంచనాలకు ఏ విధంగా అంటే ఎక్సెస్ కేసి సంబంధిత గుత్తేదారులకు ఏదైతే ఆ పనులకు సంబంధించి అదనంగా చెల్లింపులు చేశారా అనేటువంటి ఇలాంటివన్నిటినీ కూడా పూర్తిగా సమగ్రంగా నివేదిక ఇవ్వాలనేటువంటి వాటిపైన డీజీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతానికైతే విజిలెన్స్ శాఖ అందుకు సంబంధించి ప్రత్యేక బృందం విచారణకు సమాయత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ పాడాలో జరిగినటువంటి పాడాలకు ఇప్పుడు కూడా కొన్ని బిల్లులు గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థానిక నాయకులు ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్స్ తో ఫిర్యాదులతో గతంలో చేసినటువంటి పనులకు కూడా బిల్లులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ బిల్లులు ఆగిపోయినటువంటి మరోవారు ఒకవేళ విచారణలో వాస్తవాలు అనేటువంటి వచ్చే సంబంధిత గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తారా లేకపోతే అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆ గుత్తేదారులకు ఇచ్చినటువంటి అధిక శాతం ఏదైతే అంచనాలకు మించి ఇచ్చినటువంటి పనులు కావచ్చు లేదా నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించినటువంటి కావచ్చు వీటన్నిటిపైన ఆ ప్రత్యేక బృందాన్ని తీసుకొని సమగ్ర విచారణ చేపట్టి త్వరలో నివేదిక ఇవ్వాలనేటువంటి డీజీ ఆదేశాల మేరకు ప్రస్తుతానికైతే విజిలెన్స్ శాఖ ఆ పనుల ఏదైతే విచారణ కోసం అయితే సమాయత్తమవుతుంది. మరి ఎప్పుడు ఎన్ని రోజులకు ఇది చేస్తారనేటువంటిది కూడా అందులో ఒక కాలం కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి విజిలెన్స్ శాఖ ఇచ్చేటువంటి నివేదిక ఏ విధంగా ఉంటుంది, ఎంత లోపాలు జరిగినాయి, ఎంత అక్రమాలు జరిగినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది చిరంజీవి. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.